కర్నూలు జిల్లా గార్గేపురం చెరువులో ముగ్గురు మహిళల డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. 19వ తారీఖున ముగ్గురు మహిళలు చెరువులో విగత జీవులుగా కనిపించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు, ఎస్పీ కృష్ణకాంత్, డీఎస్పీ విజయశేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. కర్నూలు జిల్లా గార్గేపురం చెరువులో 19వ తారీఖున ముగ్గురు మహిళలు ఇక్కడ శవాలై కనిపించారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎవరో చంపి ఈ ప్రదేశంలో పడేశారా, లేకపోతే ఇక్కడే హత్య చేసి ఇక్కడ చెరువులో పడేశారా అన్నది మిస్టరీగా మారింది. 19వ తారీఖు నుంచి ఇప్పటివరకు 3 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా నిందితుల ఆచూకైతే తెలియలేదు. పూర్తి స్థాయిలో 3 బృందాలుగా ఏర్పడి పోలీసు అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం గార్గేపురం చెరువు వద్ద ఉన్నాం. దీన్ని నగరవనం అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో పర్యాటక ప్రాంతం అనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, బోటింగ్ కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతము పగలంతా కూడా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నగరవనంలో పూర్తి స్థాయిలో ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళేసి పూర్తి స్థాయిలో అక్కడ జనాలు ఆహ్లాదకరంగా కూడా గడుపుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇంత రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ముగ్గురు మహిళల ఒక్కసారిగా హత్య జరగడం అనేది కూడా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వారు శవాలే ఈ ప్రాంతంలో కనిపించారు. మొదట ఈ మహిళలందరూ కూడా హిజ్రాలు అని చెప్పేసి అని కూడా అనుకున్నారు. కానీ హిజ్రాలు కాదు, వాళ్ళు మహిళలే అని చెప్పేసి అని కూడా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక మహిళగా గుర్తించారు. మరో 2 మహిళలు కూడా ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయంలో కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన ప్రాంతానికి కూడా డిఐజీతో పాటుగా ఎస్పీ కూడా ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ పట్టుకునేందుకు కూడా 3 బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కర్నూలు రేంజ్ డిఐజీ విజయరామారావు, ఎస్పీ కృష్ణకాంత్, అలాగే డిఎస్పీ విజయశేఖర్తో పాటుగా ట్రైనీ డిఎస్పీ కూడా ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో సంఘటన ప్రాంతాన్ని అంతా కూడా వారు పరిశీలించారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం అమ్మగడ్డ పట్టణానికి చెందినటువంటి జానకిగా ఒక మహిళను గుర్తించారని చెప్పవచ్చు. మరో మహిళ వచ్చేసి అరుణగా గుర్తించారు. ఇంకో మహిళ వివరాలు అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆ విషయాల్లో కూడా, ఆ కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారణ ప్రారంభించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా తిరుగుతూ ఉంటారు. పర్యాటకులు కూడా సంచరిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇలా ఒక్కసారిగా ముగ్గురు మహిళలు చనిపోయి ఇక్కడ కనిపించడం చూస్తే కనుక ఒక్కసారిగా కూడా కర్నూలు నగరం ఉలిక్కి పడిందని చెప్పొచ్చు. కర్నూలు నగరానికి శివార్లో ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇలా ముగ్గురు మహిళలు చనిపోవడం ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. నేపథ్యంలో పోలీసులకు సవాలుగా మారింది. ఎక్కడో చంపి ఇక్కడికి వచ్చి చెరువులో పడేశారా, లేకపోతే ఇదే ప్రాంతంలో హత్య చేశారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ కోణంలో కూడా ఈ మహిళలు ఎవరు అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. పోస్ట్మార్టం పూర్తి అయింది. పోస్ట్మార్టం ఆధారంగానే పూర్తి స్థాయిలో అధికారులు విచారణ అయితే ప్రారంభించారో, వేగవంతం చేస్తున్నారని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఇంతవరకు అయితే ఎవరు చేశారనేది మాత్రం ఇంకా తెలియలేదు. పూర్తి స్థాయిలో 3 బృందాలు, ఎవరైతే డిఐజీ ఏర్పాటు చేసినట్టు 3 బృందాలు ఏవైతున్నా 3 బృందాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మహిళల గుర్తులు, మహిళలకు దగ్గర ఉన్నటువంటి ఆధారాల కారణంగా కూడా ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అయితే విచారణ ప్రారంభించారు. ఇక 3 రోజులు అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇంకా వివరాలు తెలియలేదు. పూర్తి స్థాయిలో మరొక 2 రోజుల్లో కూడా ఖచ్చితంగా అంటే ఒక వ్యక్తిని, భాష అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇతను ఆటో డ్రైవర్కి ఈ చనిపోయినటువంటి మహిళలకు ఏదో దగ్గరగా రిలేషన్ ఉందని చెప్పేసి అని కూడా, ఎందుకంటే వాళ్ళు గొడవ పడ్డారు అన్న కారణం చేత గొడవ పడిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి చంపారన్నట్టు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. ఆ భాష ఎవరు, ఎందుకు వీరిని చంపారా, లేకపోతే ఎవరితోనైనా చంపిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పడేశారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. పోలీసు అధికారులు అనుమానంగా ఉన్నటువంటి వారిని, అనుమానితులను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు మహిళల హత్య వెనుక ఎవరున్నారనేది కోణంలో కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే వేగవంతమవుతుంది. దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 2 రోజుల్లో కూడా మీడియా ముందుకు ఆ నిందితులు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఉదయ్తో మల్లికార్జున, 1 టీవీ, కర్నూలు జిల్లా.